ఎన్ని రోజులు ఇట్లా ఈ అరాచకాలు ఏంది ప్రజల మీద వాళ్ళని భయప్రాంతులకు గురి చేసి ఎంత అరాచకాలు ఇవన్నీ? గడిచిన 9 సంవత్సరాలలో ఆయన మంత్రిగా కేసీఆర్ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని ఇలా ముడుపులు ఆ కుటుంబానికి ఇచ్చుకుంటూ ఆయన ఏది చెప్తే అదే చెలామణి అవ్వుకుంటూ ఇలా ఎక్కడ చూసినా నియోజకవర్గంలో మా జవహర్నగర్ ప్రాంతంలో అనేక మంది పేదలు నివసిస్తూ ఉంటారు. అక్కడ గుడిసేసుకుంటే అర్ధరాత్రి జేసీబీలు పెట్టి అధికారులు భయభ్రాంతకు గురి చేసే పరిస్థితి అక్కడ ఉన్నది. కానీ మల్లారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 450 గజాల స్థలాన్ని కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని అర్ధరాత్రి అక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రి నిర్మించి ఇలా ప్రజల రక్త మాంసాలను దోపిడీ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా అక్కడ టికెట్లు అమ్ముకున్నాడు. ఇలా టికెట్లు ఇవ్వాలంటే భూమి ఇవ్వాలి. ఇలా బినామీల పేరుతోని ఇలా అనేక కొన్ని స్థలాలను ఆక్రమించి ఇలా కబ్జాలకు గురవుతూ ఉన్నాయి. ఇలా జవహర్నగర్తో కాకుండా ఇలా గుండెపోచంపల్లి కావచ్చు, అలా పార్కు స్థలాన్ని కబ్జా చేసి తన కాలేజీకి రోడ్ వేసుకున్నాడు. అలాగే మైసమ్మ కూడా ఇలా షామీర్పేట్, మూడ్చింతలపల్లి, పోతే కీసరలో దాదాపు సుమారుగా 100 ఎకరాలు అక్కడ కబ్జా చేసిండు. షామీర్పేటలో 10 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసిండు. నియోజకవర్గంలో మంత్రిగా ఆయన చలామణి అవ్వుకుంటూ పేద ప్రజలకు సేవ చేసింది ఏమీ లేదు. ఇలా ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో తన భూములు ఉన్నాయి తప్ప పేదలకు చేసింది చారణ కూడా ఏం లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు రానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇలా అధికారం అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వంలో ఏదైతే చలామణి చేసినామో ఈ ప్రభుత్వంలో చలామణి చేద్దామని తన ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఇది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అలాంటి అవకతవకలకు అవినీతికి తావు లేకుండా ప్రజాపాలన కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. మంత్రి మల్లారెడ్డి గారు మీరు రాకను విరమించుకోండి. కార్యకర్తలు ఎవరు కూడా మీరు రాకను మేము సుముఖంగా లేము, మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దయచేసి మీరు రాకను విరమించుకోండి. ఇక్కడ 10 సంవత్సరాలు కష్ట నష్టాలకు ఎదుర్కొని ఇలా ప్రభుత్వాన్ని అధికారం తీసుకోవడానికి తీవ్రంగా కష్టపడ్డ కార్యకర్తలు పెద్దలు అన్నారంట కదన్నా, అంటే ఏదైతే కబ్జాలు పెట్టినారో అవన్నీ ప్రజలకు ఇచ్చేసాలి, ఒకవేళ ఇస్తే ఆ పక్షాన మేము ఆహ్వానిస్తాము అని అన్నారు. నిజంగా మంత్రి మల్లారెడ్డి గారు తానే స్వయంగా చెప్పిండు, నేను పాలమ్మినా పూలమ్మినా అంటే ఏడ పాలమ్మినా ఏడ పూలమ్మినా అక్కడ కబ్జా పెట్టేసిండు, అంతే కదా. పాలమ్మినా పూలమ్మినా అని చెప్పింది కదా. మీరు నిజంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు మీకున్నాయి, అవన్నీ కూడా పేద ప్రజలకు దారాదత్తం చేయండి, ప్రభుత్వానికి అప్పగించండి. మీరు చెప్పిన విధంగా మీరు మళ్ళీ పాలు అమ్ముకునే పూలు అమ్ముకునే విధంగా మీరు రండి. ఆ రోజు మేము పార్టీలకు ఆహ్వానిస్తామని మా మాజీ ఎమ్మెల్యే గారు ఆహ్వానించారు. మీరు కనుక రావాలనుకుంటే ఆ పని చేసినాక రండి, స్వాగతిస్తాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా. మా ప్రజాదీవన సభ కొంపల్లో జరిగినప్పుడు అంతకు ముందు రోజు ప్రెస్ మీట్లో మా ఇన్ఛార్జ్ అయినటువంటి తోటకూర వజ్రేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 కంటెస్టెంట్ ఎమ్మెల్యేలతో కలిసి మైనంపల్లి హనుమంతరావు గారు, వజ్రేష్ యాదవ్ గారు వీళ్ళందరూ స్పష్టంగా చెప్పడం జరిగింది. మల్లారెడ్డి గారు మీరు రావడంలో అభ్యంతరం లేదు, కానీ మీరు ఏవైతే దోచుకున్నటువంటి ఆక్రమించుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడైతే దోచుకున్నారో ఎక్కడైనా ఆక్రమించుకున్నారో ఆ ఆక్రమణలన్నీ తిరిగి మీరు ఇచ్చేసి ఆ దళితులకు కానీ గిరిజనులకు కానీ ఆ పేద ప్రజలకు కానీ అవన్నీ మీరు ఇచ్చేసిన తర్వాత మీరు తప్పైందని పాశ్చాత్తాపడి క్షమించమని అడిగినప్పుడు తప్పకుండా ఆహ్వానిస్తాం. దాంట్లో తప్పేం లేదని క్లియర్గా మీడియా సాక్షిగా అందరూ ప్రజాదీవన సాక్షిగా అందరి ముందర చెప్పడం జరిగింది. సో దానికి ఆయన సమ్మతిస్తే తప్పకుండా ఆయనను కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మల్లారెడ్డికి చిప్పకూడు ఖాయమంటారా? దాంట్లో ఎటువంటి శశభిషలు లేవమ్మా. తప్పకుండా ఆయన తప్పు చేసింది కాబట్టి చిప్పకూడు తినడం 100% గ్యారంటీ. ఎవరైనా, నేనైనా సరే ఇంకెవరైనా సరే తప్పు చేసినప్పుడు తప్పకుండా శిక్ష పడుతుంది. దానికి శిక్షార్హుడే ఆయన. ఇప్పటికైతే తప్పకుండా ఆయన జైలుకు పోవడం ఖాయం. ఆయన కానీ ఆయన ప్రధాన అనుచరులు ఎవరైతే భూములు కబ్జా పెట్టుకున్నారో తప్పకుండా వాళ్ళకు శిక్ష పడడం ఖాయం, చిప్పకూడు తినడం ఖాయం. దాంట్లో ఎటువంటి దాపరికాలు లేవు. ఈరోజు మేడ్చల్ కాన్స్టిట్యున్సీలోని మన తుమ్కుంట మున్సిపల్లో దేవరంజాల్ గ్రామం అండి మాది. దేవరంజాల్ గ్రామంలో సుమారు 1400 ఎకరాల భూమి కలదు. దేవాదాయ శాఖది, దేవాదాయ ధర్మాదాయ శాఖది. ఆ యొక్క భూమిలో సుమారు ఈ మల్లారెడ్డి అనుచరులు ఒక్కొక్క గుడిసె వేయించుకొని
ఆ గుడిసె అమ్ముకుంటూ వాళ్ళు మళ్ళీ ఇక్కడ లోకల్ వాళ్ళు, ఈ ఊరు వాళ్ళు, ఈ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కూడా కాదు, ఎక్కడెక్కడికించో వేరే డిస్ట్రిక్ట్ల పంట వచ్చేసి పాపం సుమారు గరీబ్ వాళ్ళంతా 3 లక్షలకు 4 లక్షలకు ఒక్కొక్క 60 గజాల జాగా కొనుక్కోవడం జరుగుతుంది. ఈ మల్లారెడ్డి అండ చూసుకొని ఈ ప్లాట్లుగా విభజించి ఈ నల్లవశం వంపులో, దేవరంజల్ నల్లవశం వంపులో సుమారు 13 ఎకరాల భూమిని కబ్జా చేసిర్రు. అది మొత్తం అందులో సుమారు 500 గుడిసెలు దాకా వేసారు. 500 గుడిసెలకు కూడా ఈ విద్యుత్ శాఖ వాళ్ళు ఒకటే కరెంటు మీటర్ అలాట్ చేశారు మొత్తం 500 గుడిసెలకి. మళ్ళీ ఆ ఒక్కొక్క గుడిసెకు సుమారు నెలకి 200-300 వసూలు చేసుకుంటూ అక్కడున్న మల్లారెడ్డి అనుచరులు పైసలకు అక్రమంగా పాల్పడుతూ అక్రమంగా సంపాదన చేసుకుంటున్నారు. మళ్ళీ అలాగే ఇంకోటి, మన దేవరంజల్లోని గతంలో దేవేంద్ర గౌడ్ ఉన్నప్పుడు గరిబోళ్లకు పట్టాలు ఇచ్చారు 70 గజాలుగా. ఆ పక్కనే ఉన్న సుమారు ఇంకొక 10-15 ఎకరాల వరకు అది కూడా సేమ్ ఇట్లాగే ఒక్కొక్క గుడిసె వేయించుకొని అవి కూడా ఆక్యుపై చేసి కబ్జా చేయించుకొని అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కానీ కౌన్సిలర్లు కానీ టీఆర్ఎస్ లీడరు మల్లారెడ్డి అండ చూసుకొని ఒక్కొక్క గుడిసెని 3 లక్షలు 4 లక్షలకు అమ్ముకుంటూ జాగాని ఉట్టి స్థలాన్ని గుడిసె కూడా వేయడం లేదు. పాపం గరీబోళ్ళు గుడిసె వేసుకొని వాళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయమై మేము ఎన్నోసార్లు కలెక్టర్ కానీ జేసీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది, ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా అతను మంత్రి అనే భయంతో ఏ అధికారులు ఎట్లాంటి చర్య తీసుకోలేదు. అట్లాగే మేము కలెక్టర్ గారి దగ్గరికి 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు ఏమన్నా అంటే, నేను మధ్యలో వచ్చా కలెక్టరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నేనేం చేయలేనండి, మీరు ఒకసారి నేను జేసీ గారు చెప్తాను, జేసీ గారి దగ్గరికి వెళ్ళండి అన్నారు. జేసీ దగ్గర కూడా మేము అందరం కలిసి వెళ్ళినాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళం అందరం. సార్ ఇట్లా గరీబోళ్ళంతా అన్యాయంగా దేవదాశ భూమిని కొంటున్నారు తెలియక అక్కడ ఉన్న మల్లారెడ్డి అనుచరులు అమ్ముతున్నారు సార్ అంటే, ఆయన జేసీ గారు ఒకటే చెప్పారు మాకు, చూడండి సార్ మేము ఇది అఫీషియల్ చెప్పొద్దు, మీరు ఇప్పటికి 3 సార్లు వచ్చి ప్రజా దర్బార్లో మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కానీ దీనిపైన ఎట్లాంటి చర్య తీసుకోలేం సార్, మంత్రి గారు మమ్మల్ని బెదిరిస్తున్నాడు, మంత్రి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తా అంటున్నాడు, సస్పెండ్ చేపిస్తా అంటున్నాడు, దానికోసం మేము ఏం చేయలేం సార్ అని చెప్పి మల్లారెడ్డికి ఆయన నియంత్రణ పాలనకి అతను చేసే అక్రమాలకి అతను బెదిరింపులకి పాల్పడుతూ ఇట్లాంటి అధికారులని జేసీ గారిని కలెక్టర్ గారిని భయపట్టిస్తూ అతను యథేచ్ఛగా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నాడు. దయచేసి ఇప్పటికైనా మా దేవరంజల్లో ఉన్న దేవదాశ భూమిలో ఉన్న నల్లవచ వంపులో ఉన్న ఒక 13 ఎకరాలు కానీ ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఆ 2 కబ్జా చేసిన జాగాలకి అతను మా ఫస్ట్ నుంచి కూడా సుమారు ఒక 25-30 ఏళ్ళకించి వీకర్ సెక్షన్ ఖాళీ ఉంటే దానికి మల్లన్న ఖాళీ అని పేరు పెట్టుకున్నాడు ఈ మల్లారెడ్డి. అంటే ఆయన సొంతం జాగా తాతలు సంపాదించిన జాగా ఏదో ఇచ్చినట్టు. అతనికి మళ్ళీ ఇంకోటి అంటే అతని దగ్గర ఉన్న అనుచరులు ఆయనకు ఎవరు లేదు, కబ్జా చేస్తున్నాడు. అతను సొంతం తాత మల్లారెడ్డి కాలనీ అని పెట్టేసుకోండి, మల్లన్న కాలనీ అని రాజు. మీరు ఇప్పుడే రండి దేవరంజల్కి, మేము స్వయంగా తీసుకెళ్తాం అక్కడికి. మీకు ఈ ఆర్టీ తరఫున మీకు చాలా కృతజ్ఞత, మేము మా మున్సిపల్ అందరం మీకు కృతజ్ఞత ఉంటాము.